హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఇదైతే సండే మార్నింగ్ అండి. మేము సండే అయితే నేను త్వరగా అయితే లేవనమాట. ఎందుకంటే ఎలాగో మండే నుంచి సాటర్డే వరకు అయితే క్యారేజీలని అవి ఇవి ఉంటాయి కదా. దానివల్ల ఎలాగో పొద్దున్నే లెగిసిపోతాం కదండి. అందుకని నేనైతే సండే అయితే కొంచెం టైం ఎక్కువ పడుకుంటానండి. 7:30 అలా వరకు, అప్పటి వరకు అయితే పడుకుంటాం అనమాట. అయితే ఇక్కడైతే సండే చాలా మబ్బుగా ఉందన్నమాట. ముందు రోజు కూడా వర్షం పడుతుంది కదా, మబ్బుగా ఉంది. ఇక్కడైతే చల్లగా ఉంది కదా అనేసి అయితే మేము వేడివేడిగా అయితే ఉప్మా అయితే చేసుకున్నామండి. ఉప్మా అయితే చేసుకొని ఇక్కడ బయట చల్లగా చాలా కూల్గా ఉందన్నమాట. ఇక్కడైతే తింటూ బయట అయితే కూర్చొని తింటున్నాం అనమాట. ఎక్కువ శాతం మేమైతే లోపల కన్నా బయటే కూర్చుంటాం. ఇక్కడ ఫోర్ట్కో ఉంటుంది. ఫోర్ట్కో కింద ఎక్కువ టైం గడుపుతాం అనమాట. బయట జామ చెట్లు అవి ఉంటాయి కదా, చెట్ల కింద అది కూర్చుంటాం అనమాట. ఇక్కడైతే మేము తినేసిన తర్వాత పాపం ఫిషెస్ అలా ఉండిపోయాయి కదండి, వాటికి కూడా ఇక్కడైతే మేత అయితే వేస్తున్నాను అనమాట. చేపలను అలా చూస్తుంటే మనసు చాలా రిలీఫ్గా ఉంటుందండి. అట్లా అలా చూడాలనిపిస్తుంది. కొంచెంసేపు అయితే అక్కడ స్పెండ్ చేసాం అనమాట, మేము మా పిల్లలను. ఇక్కడైతే వీటికి కూడా మేత వేసేసి ఇంకా మొదలు పెట్టాలి కదండి. ఎలాగో సండే అయినా మండే అయినా ఎప్పుడైనా మనం వంట చేసుకోవడం మామూలు పనులు అయితే తప్పదు కదా. ఇక్కడైతే టిఫిన్లు అయ్యి అయిపోయాయి అనమాట. ఇంకా వంట పని అయితే ప్రారంభించడం అయితే మొదలుపెట్టి, ఇక్కడ చూడండి వర్షం ఎంత పెద్దగా వచ్చిందనమాట. చూడండి ఎంత అందంగా పడుతుంది కదా. ఇది మా వీధి వైపు అనమాట. వీధి వైపు అయితే ఇలా ఉంటుందండి మాకు. వర్షం చాలా ఎక్కువ పడిందండి నిన్నైతే. నేను ఈరోజు మండే అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. ఇదైతే తీసింది అయితే సండే తీసామన్నమాట. ఇక్కడైతే ఉప్మా వండేసాం కదా, ఒకసారి అయితే మళ్ళీ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. పాలు కూడా పక్కన పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవాళ అయితే చికెన్ తెచ్చారనమాట. చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు సండే మీరేం స్పెషల్ చేసుకున్నారండి? ఈరోజు నేనైతే బిర్యానీ చేద్దామని అనుకున్నాను, కానీ ఇంకా ఈవినింగ్ బయట నుంచి తెచ్చుకుందాం అనేసి అయితే ఇంకా ఏమీ చేయలేదని మామూలు చికెన్ కర్రీ వండేసి రైస్ అయితే వండేసాను అనమాట. నేను చల్లగా బయట వర్షం పడుతుంటే ప్రతి ఇంట్లోనూ కూడా బిర్యానీలు ఇలాంటివే కదండి ఎక్కువ ఇష్టపడతారు కదా. స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. ఇక్కడైతే చెప్పాను కదండి, ఈవినింగ్ బయట నుంచి అయితే ఫుడ్ తెచ్చుకుందాం అనుకున్నాం కదా. ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఈవినింగ్ అయితే ఇలాగా పిల్లలు మేమందరం అయితే కూర్చొని తినేస్తామండి. ఈ సండే అయితే మాకైతే ఇలా గడిచిందనమాట. మీకు ఎలా గడిచిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసిన లైక్ వల్ల అయితే నాకు ఏమో వచ్చేది, కానీ మరికొన్ని వీడియోస్ అయితే నేను పెట్టుకోవడానికి నాకు కొంచెం అవకాశం ఉంటుంది అంతే అండి. అంటే దీనివల్ల ఏమీ రాదని కాదు, ఇంకా నేను చాలా అవ్వాలన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ అయితే మీరు ఇచ్చే లైక్ వల్ల కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది.